టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. యువ తెలంగాణ అనే పత్రిక జూన్ 2న ప్రారంభం. ఓన్లీ యూత్ బేస్డ్ ఒక న్యూస్ పేపర్ని, డిజిటల్ పేపర్ని తీసుకొస్తున్నాము. అది మీరు జెన్యున్ ఒప్పుకోవాలి. చెప్పండి. నేను అడిగిన దాన్ని 100% ఒప్పుకోవాలి. ఖచ్చితంగా 1000% ఒప్పుకుంటాను. 100% రాబోయే సాధారణ ఎన్నికల్లో మెండెం కిరణ్ కుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మార్చడం కోసమే ఈ స్ట్రాటజీ చేసి అది అన్ని విధాలుగా ఉంటుందండి. అంటే బెట్టింగ్లు మోసపోయారా? మీరు ఖచ్చితంగా బెట్టింగ్లో ఎవరు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఫస్ట్ ఒక 5 రూపాయలు 10 రూపాయలు వస్తే కానీ ఒక 15-20 లక్షలు అప్పు అవుతుంది మీకు రావాలి. తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి ఎన్నో కుటుంబాల కలలను నెరవేర్చడానికి ఏర్పడిన ఒకే ఒక్క సంస్థ రైట్ చాయిస్ ఐఏఎస్ అకాడమీ. నమ్ముకున్న నాయకుడు పొంగులేటి శ్రీనన్న అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించాలి అనే పట్టుదలతో యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఒక సంకల్పంతో నిరంతరం శ్రమిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి మెండెం కిరణ్ కుమార్. నాలో ఉన్న గుణాలు 100% కిరణంలో ఉన్నాయి. ఇప్పుడు కిరణ్ గారి విషయంలో సక్సెస్ ఆయన వెనకాల పరిగెడుతుంది అన్నమాట. $99 మార్క్స్ వచ్చి 1 మార్క్ రాకపోయినా సరే కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ ఉంటుండ్రు. దానికి కారణం ఏంటంటారు? జీవితంలో ఎదగడానికి మార్కులే కొలమానం అన్న ఒక స్థితిని కాలేజీ కూడా వచ్చిన సమస్య. ఈ 10 ఇయర్స్ జర్నీలో దాదాపు 3000 మందికి పైగా విద్యార్థులు మన సంస్థ నుంచి, రైట్ చాయిస్ సంస్థ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 3000 మెంబర్స్. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను. పొంగులేటి గారి వల్ల దగ్గర ఒక 500 ఫ్యామిలీస్ సెటిల్ అయ్యాయి. ఖచ్చితంగా ఈ రైట్ చాయిస్ ద్వారా. ఖచ్చితంగా. ఎప్పుడైతే మీరు రైట్ చాయిస్ అకాడమీ పెట్టాలి అని ఫిక్స్ అయిన రోజు ఫస్ట్ అడ్మిషన్ మీకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? వాస్తవానికి మనం పెట్టగానే ఒక 3 మాత్రమే జాయిన్ అయ్యారు. ఇప్పుడు కనీసం సిస్టమ్ ఆపరేటింగ్ కూడా నాలెడ్జ్ లేని పర్సన్స్ కూడా ఉంటారు. సో ఎందుకు వ్యవస్థ అనేది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మీదకి వెళ్ళలేకపోతుంది? ఓపెన్ చెప్తుంటే ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ అయిందండి. రీసెంట్గా చూసారు కదా, 1, 1, 2 ఒక 1000 మందిలో 10 మందికి ర్యాంకులు వస్తే ఆ 10 మంది ఒక 1,00,000 మందిని అడ్మిషన్లు తీసుకొని ఇంతకు ముందు ఉన్న గురువు అంటే భక్తి, భయం, గౌరవం రాను కాలంలో తగ్గిపోతూ వస్తుంది. మెండెం కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి అసలు? నా ఫ్యూచర్ టార్గెట్స్ డబ్బు లేకుండా పాసిబిలిటీ అవుతుంటారా? యూత్ రాజకీయాలకు వచ్చి ఇంత సీనియర్ నాయకుల్ని తట్టుకొని ఖచ్చితంగా ఇవాళ రేపు రాజకీయాలు ధనంతోనే నడుస్తున్నాయి. ఎలక్షన్స్ లో గెలవాలంటే, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక 30-40 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు మీ మీద టీఆర్ఎస్ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? నేను వాళ్ళు కూడా చెప్పాను, నేను ఫస్ట్ నుంచి సీనన్తోనే ఉన్నాను, సో చావైనా బతుకైనా ఆయనతోనే ఉన్నాను. మీ టోటల్ జర్నీలో పొంగులేటి గారితోనే ఎందుకు స్టాండప్ తీసుకున్నారు మీరు? పొంగులేటి గారితో ఒక అనుబంధం అది ఒక మాటలో చెప్పేది కాదు. ఇన్నేళ్ల కాలంలో నేను సంపాదించుకున్న ఆస్తి. ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. తన దగ్గర డబ్బులు లేకపోయినా ప్రజలకి మంచి చేస్తాడు అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారు. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసినా కానీ సింపుల్గా 1,00,000 నుంచి 2 లక్షల మంది యూత్ గ్యాదర్ అవుతారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది వాస్తవమే అంటారా? ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను జిల్లాలో, యువ కుటుంబాన్ని, యువత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అట్లా యూత్ మిమ్మల్ని అంత గట్టిగా ఓన్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? మనం చేసే పని మంచిదైతే ప్రజలు లేదా యువత ఆటోమేటిక్గా మనల్ని చేస్తారండి. వాడికి ర్యాంక్ కావాలి, ఆ స్టూడెంట్కి ర్యాంకే ఇంపార్టెంట్, జాబే ఇంపార్టెంట్ అని చెప్పి బట్టి ఇచ్చి చదివించే సంస్థలు చాలా ఉన్నాయి. అది కరెక్టే అంటారా ఆ సిస్టమ్ అనేది? అది అంటే ఇది 2 విధాలుగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు, అలాగే దానికి తోడు యూత్ కి టీఆర్ఎస్ కొంచెం అన్యాయం చేసాం. మీరేమో యూత్ ని తీసుకొచ్చి నాయకుడు చేయాలనుకుంటున్నారు, నాయకులేమో యూత్ ని పక్కన పెట్టుకొని రౌడీ షీటర్లు చేస్తున్నారు. ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేయలేస్తారు మీరు? యూత్ ని సరిగా ఆర్గనైజ్ చేస్తే అది రాదు. ఒకప్పుడు ఉండేది దందాలు చేయడానికి లేదా ఇంకేం చేయడానికి, ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి అనుచరులుగా తిప్పుకుంటుంది. కానీ ఈ పోటీ ప్రపంచంలో మీ దగ్గర ఏదైనా ఒక మంచి స్కిల్ ఉంటే తప్పితే మీరు రాణించలేరు. ఏదో జనరల్ గా లక్షలాది మంది నేను ఒకటి అంటే మన ప్రపంచం తొక్కేస్తారు. నమస్తే. హాయ్ రాకేష్. బాగున్నారన్న? బాగున్నా రాకేష్. ఎలా ఉందన్న ప్రజెంట్ రైట్ చాయిస్ అకాడమీ? హ్యాపీ. నెంబర్ 1. చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. సో మేము మెయిన్లీ అదే అడుగుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు రైట్ చాయిస్ ఐఏఎస్ అకాడమీ అనేది మీరు స్టార్ట్ చేశారు కదా, అసలు మీరు మీ ప్రొఫైల్ చూసుకుంటే జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చారు. అవును. జర్నలిజం ఫీల్డ్ వదిలేసి ఒక అకాడమీ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు?
నేను ఈ ఖమ్మంలో డిగ్రీ అయిపోయాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో వెళ్ళాను. పీజీ అయిపోయాక హైదరాబాద్లో ఒక 2-3 ఏళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. సో లాస్ట్కి నా అటెంప్ట్ అన్నీ అయిపోయే వరకు ఒక 3 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఒక 60 మార్కులతో సర్వీస్ కోల్పోవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత జర్నలిజం వైపు వెళ్ళాను. జర్నలిజం వైపు వెళ్ళినా కానీ ఏదో కొంచెం అసంతృప్తి, అరే జాబ్ వస్తే బాగుండేది, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల మనం ఫెయిల్ అయ్యాం కదా. సో మనం ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో అదే ఊర్లో కనీసం ఒక 100 మందికైనా ఉద్యోగాలు తెప్పిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో లాస్ట్ T5లో వర్క్ చేసేవాడిని. T5లో రిజైన్ చేసేసి ఖమ్మం వచ్చి రైట్ చాయిస్ అకాడమీని పెట్టాము 2016 ఆ టైంలో. ఓకే. సో సరైన మీకు గైడ్ లైన్స్ లేదు, వేరే వాళ్ళకి నాలాగా జరగొద్దు నాకు ఇన్స్పిరేషన్ తో మీరు చాయిస్ స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు ఈ రైట్ చాయిస్ ఐఏఎస్ అకాడమీ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఆ స్టార్ట్ చేసిన Day 1 మీరు ఫస్ట్ స్టెప్ వేశారు. Day 1లో ఫస్ట్ అడ్మిషన్, ఫస్ట్ డే మీకు ఏ విధంగా అనిపించింది? ఏప్రిల్ 15th స్టార్ట్ అయింది. నాకు ఆ డేట్ ఇంకా గుర్తు. ఓకే. డెమో పెట్టాము, ఒక 60-70 మంది పిల్లలు వచ్చారు. ఒక 4-5 రోజుల్లో క్లాస్ స్టార్ట్ అంటే ఫస్ట్ రోజు 3 మాత్రమే అటెండ్ అయ్యారు క్లాస్. ఓకే. ఇంకా వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు, జస్ట్ క్లాస్ కి అటెండ్ అయింది 3 మాత్రమే. ఓకే. సరేలే అని చెప్పేసి ఆ 3కి కూడా వన్ వీక్ వరకు కూడా క్లాసెస్ రెగ్యులర్నే పెట్టుకుంటూ పోయాము. ఆ 3 30 మంది అయ్యారు, ఆ తర్వాత 300 మంది అయ్యారు. 1 year తిరిగేసరికి ఫస్ట్ బ్యాచ్ లోనే దాదాపు 326 మందికి పోలీస్ జాబ్స్ వచ్చాయి. ఫస్ట్ బ్యాచ్ లోనే. ఓకే. అంటే ఒకేసారి ఏం సక్సెస్ రాలేదు, చిన్న చిన్నగా మనము చిత్తశుద్ధితో పనిచేస్తే అది ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని నేను నమ్ముతాను. నేను అంటే ఇప్పుడు 350+ వరకు జాబ్స్ వచ్చాయి ఫస్ట్ బ్యాచ్ లోనే అన్నారు కదా. ఏదైతే 350 ఫస్ట్ రిజల్ట్, ఒక ఫస్ట్ స్టూడెంట్ ఫస్ట్ రిజల్ట్, ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది, ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది, నా వల్ల వీళ్ళు లైఫ్ సెటిల్ అయిపోయింది అన్న మూమెంట్ లో మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? అది చాలా హ్యాపీ. అంటే హైదరాబాద్ లో మంచి ఫ్యూచర్ వదులుకొని మంచి జాబ్ వదిలిపెట్టుకొని వచ్చి ఖమ్మంలో సక్సెస్ అవుతామో లేమో తెలియదు అయినా ఒక మొండి ధైర్యంతో, అప్పటికి ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు, మొండి ధైర్యంతో ఖమ్మం వచ్చి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు చేసి ఇన్స్టిట్యూట్ పెట్టి కనీసం ఒక 100 మందికైనా జాబ్స్ తెప్పియాలని చెప్పి నిరంతర పరిశ్రమ చేసినప్పుడు మొదటి బ్యాచ్ లోని 300 మందికి పైగా జాబ్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వర్ణనాతీతం. అంటే వేల కోట్లు దొరికినంత హ్యాపీనెస్ ఉండదేమో, కానీ ఒక కొంతమంది జీవితాల్లో వెలుగులు నించాయి, వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నాకే వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సార్ చాలా పెద్ద బిగ్ అచీవ్మెంట్ అది. అవును. ఫస్ట్ బ్యాచ్ లోనే అంతమంది రిజల్ట్ పాజిటివ్. దాంతోపాటు స్టేట్ 2nd ర్యాంక్, స్టేట్ 4th ర్యాంకులు కూడా సాధించాం. అంటే ఖమ్మంలో అన్ని జిల్లాల్లో వదిలేసి ఖమ్మంలో ఒక మారుమూల ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళ ద్వారా ర్యాంకులు కొట్టించడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అది సో ఇప్పుడు మీరు అన్నారు గ్రామీణ విద్యార్థులు అని, చాలా వరకు రైట్ చాయిస్ ఐఏఎస్ అకాడమీలో చాలా వరకు బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ చాలా వరకు ఎక్కువ సక్సెస్ అయిన కొలమానాలు ఎక్కువ ఉన్నాయి. దానికి గల కారణం ఎందుకు వెనుకబడిన వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేశారు? మన ఖమ్మం జిల్లా చూసుకుంటే పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ గా చూసుకున్న 5 ST కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 2 SC ఉన్నాయి, 3 జనరల్. అంటే SC ST BCలలో దాదాపు 75 to 80% జనాభా ఉంది. సో వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతంలో అమ్మా నాన్నలు ఉపాధి హామీ కూలీలకో వ్యవసాయ పనులకో వాటికో పోతారు, రోజువారీ పనులకు పోతారు తప్పితే దీనిలలో ఎవరు బాగా డబ్బులున్న వాళ్ళు లేరు, బాగా కోటీశ్వరులు లేరు. సో మన దగ్గరకు వచ్చే పిల్లలు కూడా ఆ పేద బడుగు బలహీన వర్గాల వారే, అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళే, కాకపోతే జీవితంలో గెలవనే కసితో వస్తారు మన దగ్గరికి. వాళ్ళని కొంచెం సానబడితే వాళ్ళకి జాబ్స్ వస్తాయని నమ్ముతాను. వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి మంచి క్లాసులు చెప్పించి రెగ్యులర్ గా మాక్ టెస్టులు పెట్టడం వల్ల వాళ్ళు చాలా మంది ఇప్పుడు దాదాపు ఫస్ట్ బ్యాచ్ లో 3000 అన్నాం కదా, ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు దాదాపు 3000 మందికి పైగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి మన సంస్థ ద్వారా. ఓవర్ గా ఇప్పుడు SI కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే పంచాయత్ సెక్రటరీ, VRO, VRA, గ్రూప్ 4 ఇలా ప్రతి నోటిఫికేషన్ లో మన పిల్లలు జాబ్ సాధించారు. ఈ లెక్కను చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆఫీస్ లో మీ స్టూడెంట్స్ ఉంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీరు ఏ పోలీస్ స్టేషన్ పోయినా 4-5 పిల్లలు మన వాళ్ళు ఉంటారు. MRO ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో, చాలా ఆఫీసులో. అంతెందుకు పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత గారు మన స్టూడెంటే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊర్లో పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, VRL కావచ్చు, VROలు కావచ్చు, ఎక్కడ పోయినా నా పిల్లలు అంటే మా రైట్ చాయిస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పిల్లలు 100,000 మంది దొరుకుతారు. షార్ట్ టైమ్ లో ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటంటారు? ఫస్ట్ టైం హార్డ్ వర్క్, చిత్తశుద్ధి, స్మార్ట్ వర్క్. ఖచ్చితంగా అంటే వాళ్ళకి జాబ్ రావాలని వాళ్ళకంటే ఎక్కువగా నేను ఫోకస్ చేస్తాను వాళ్ళ మీద. వాళ్ళని చదివించడం కానీ, మంచి ఫ్యాకల్టీని తీసుకురావడం కానీ, స్టడీ మెటీరియల్ మంచిగా అందించడం కానీ, రెగ్యులర్ గా ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇప్పుడు 2 వేరు రాష్ట్రాల్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో రోజు
రోజు మాక్ టెస్ట్ పెట్టే ఏకైక సంస్థ మన రైట్ చాయిస్ మాత్రమే. ఇప్పుడు చాలా వరకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపేయాలంటే చాలా డబ్బు అవసరం. అవును, చాలా డబ్బు అవసరం. డబ్బు సంపాదించడం కోసం ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పనులు చేస్తున్నాయి. అలాంటి సమయంలో మీరు చాలా వరకు కూడా 70% దాకా చాలా మంది స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు అని చెప్పి ఒక టాక్ ఉంది. అది వాస్తవమేనా? అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే ఇన్స్టిట్యూట్ పెట్టింది ఏదో డబ్బులు సంపాదించడానికి కాదు. నేను బయట రియల్ ఎస్టేట్ అవి ఇవి చేస్తుంటాను, దాంట్లో డబ్బులు బాగానే వస్తుంటాయి. ఇన్స్టిట్యూట్ ఏంటంటే పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్. ఆ సర్వీస్ కూడా ఎలా ఉంటుందంటే ఒక 100 మంది జాయిన్ అయితే 100 మందిలో 50 మంది దగ్గర ఫుల్ ఫీజు తీసుకొని మిగతా 50 మంది లేని వాళ్ళకి ఆ ఫీజుని మనం పంచడం జరుగుతుంది అనమాట. ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని కట్టలేని వాళ్ళకి ఫీజు తగ్గించి ఇయటమో లేదా ఫ్రీగా ఇయటమో అలా హెల్ప్ చేసుకుంటూ పోతే దాన్ని లాభం లేకుండా నష్టం లేకుండా 10 మందికి ఉద్యోగాలు వచ్చాయని నడుపుతున్నాం దాన్ని. ఓకే, సో ఇప్పటిదాకా 3000 ఉద్యోగాలు వచ్చాయన్నారు కదా. టోటల్ గా ఈ రైట్ చాయిస్ అకాడమీ జర్నీ ఎన్ని సంవత్సరాల నుంచి రన్నింగ్ అవుతుంది? 10 years దాటిందండి. 10 years లోనే 3000 మంది దాకా ఉద్యోగాలు వచ్చాయి. సో చాలా పెద్ద అచీవ్మెంట్ లెక్కను చూసి. చాలా ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇది. అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో పరిమిత వనరులతో మనం రాకముందు 16 ఇన్స్టిట్యూషన్స్ దాకా ఉన్నాయి ఖమ్మంలో. ఇప్పుడు ఖమ్మంలో మీరు ఎవరిని అడిగినా మన పేరే చెప్తారు, ఇంకా వేరే పేరే వినపడదు. రాష్ట్రంలోనే రికార్డులు సాధించాము, ప్రతి దాంట్లో రాష్ట్రంలో పోటీ పడతాము, మంచి మంచి ఫ్యాకల్టీ తీసుకుని ఖర్చుకేం వెనకాడము. మనకి రోజుకి ఒక ఫ్యాకల్టీకి 10-15 వేలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మన ఖమ్మం జిల్లా. క్లాస్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రైట్ చాయిస్ అకాడమీ స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతూనే ఉంది. ఎందుకు హైదరాబాద్ లో కూడా పెట్టాలనిపించింది బ్రాంచ్? ఏమవుతుందంటే ఖమ్మం జిల్లాలో పెడితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకే పరిమితం అయ్యాము. హైదరాబాద్ మిగతా జిల్లాల నుంచి కూడా చాలా మంది పిల్లలు ఖమ్మం వచ్చి చదువుకుంటుంటే వాళ్ళందరి కోసం మనము హైదరాబాద్ అశోక్ నగర్ లో కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. తర్వాత మన దగ్గరికి రాని వాళ్ళ కోసం ఆన్లైన్ లో ఆర్సీ ఎగ్జామ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకురావడం జరిగింది. పెద్ద పెద్ద ఫ్యాకల్టీలు, లెజెండరీ ఫ్యాకల్టీలు, కరీం సార్ కావచ్చు, ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు, పాషా సార్ కావచ్చు, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాకల్టీలతో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ రైట్ చాయిస్ ఎగ్జామ్స్ అనేది స్థాపించి ఆన్లైన్ లో కూడా మనము 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కోచింగ్ అందిస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇదంతా చూసుకుంటే ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ అయిన మీ ప్రయాణము ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ గా ట్రై చేసి మీలాగా ఎవరు సఫర్ కావద్దని అది వదిలేసి జర్నలిజానికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రైట్ చాయిస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ అయ్యి ఇదంతా ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తున్న టైంలో ఉన్నట్టుండి మీరు పాలిటిక్స్ వైపు టర్న్ కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? పాలిటిక్స్ వైపు అంటే పాలిటిక్స్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ గా చేసినప్పటి నుంచి పాలిటిక్స్ అంటే ఇష్టమే. ఈ జర్నీలో ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో దాదాపు 12-14 సంవత్సరాల నుంచి ఆయనతోనే జర్నీ చేస్తున్నాము. సో ఈ జర్నీలో మొదటి నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను. పాలిటిక్స్ ఎప్పుడు మనల్ని డీవియేట్ కాలేదు. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఇప్పుడు పాలిటిక్స్ ఇవన్నీ చూసుకుంటా గానీ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ దాంట్లో కూడా ఒక 1 of the కీ మెంబర్ గా వర్క్ చేశారు. మాకు తెలిసినంత వరకు కిరణ్ కుమార్ గారు చాలా వరకు ఒక ఫోన్ కాల్ తోనే మాక్సిమం 2 lakhs మెంబర్ యూత్ ను కూడా మీరు గ్యాదర్ చేసే అంత క్యాపబిలిటీ ఉంది, యూత్ లో అంత క్రేజ్ కూడా ఉంది కదా. అసలు మీరు చేస్తున్న ఎడ్యుకేషన్ ఫీల్డ్ కి యూత్ కి ఏం సంబంధం అన్నట్టు? ఎందుకు ఇంత ర్యాపో వచ్చింది మీకు యూత్ కి? ర్యాప్ ఇన్ ద సెన్స్ వాళ్ళను ఖమ్మం జిల్లా విద్యార్థులు చాలా అభిమానిస్తారండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలా వరకు ఒక అవగాహన సదస్సు కానీ లేదా ఇంకేదైనా జస్ట్ మెసేజ్ మనం పెట్టేది, వేల మంది విద్యార్థులు అక్కడ జమ అయిపోతారు. సో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది విద్యార్థులకు నిరంతరం మనం నిరుద్యోగులకు నిరంతరం టచ్ లో ఉంటాము. దాదాపు 8 phones లో 500-600 వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు, ఇన్స్టా యాప్ పేజీలు, తర్వాత ఫేస్బుక్, ఇట్లా నిరంతరం వాళ్ళ కెరీర్ గైడెన్స్ మీద, జాబ్ మేళాల మీద, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా బాగుంటుంది దాని మీద నిరంతరం వాళ్ళతో టచ్ లో ఉంటాము. సో మనం చేసే పని మంచిదైతే అలాగే విద్యార్థులు ఆదరిస్తారు. సో దాన్నే నమ్ముతాను నేను. మీరు ఒక చదువు విషయంలోనే కాదు, పలానా టైంకి పలానాకి ఇక్కడికి వచ్చేసేయండి అని అంటే ఎందుకు అని క్వశ్చన్ కూడా అడగకుండా డైరెక్ట్ వచ్చి ఆడ కూర్చుంటారు. దగ్గర 1 నుంచి 2 లక్షల వరకు. వాస్తవమేనా అది? అదే అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, మీరు మీ గురించి మీరు చెప్పుకోవడం అని కాదు, మేము విన్నాం. అది బయట చాలా మందికి కూడా వస్తారు. కిరణ్ గారు ఒక మెసేజ్ చేసినా గానీ ఎందుకు అని అడగకుండా వచ్చి ఆడ కూర్చుంటారు స్టూడెంట్స్ అందరు. మనం ఏది చేసినా మంచిగా చేస్తాము, అది 10 మందికి ఉపయోగపడే పని చేస్తాము, అది విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఉపయోగపడేది అనే నమ్మకము వాళ్ళలో ఉండబట్టి మనం చెప్పగానే అంతమంది జమ అవుతారు, అంతమంది ఒక పిలుపుకి స్పందిస్తారు, వాళ్ళు మనం అనుకుంటారండి. 100%. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న జనరేషన్ లో ఒక యూత్ ఒకరిని నమ్మాలి అంటే చాలా ఆలోచిస్తారు. అట్లాంటిది మిమ్మల్ని 1000 కాదు 100 కాదు దగ్గర లక్షలలో నమ్ముతున్నారంటే మీరు ఏ రకంగా గ్రౌండ్ వర్క్ చేసి ఏ రకంగా వాళ్ళకి నమ్మకం కలిగిచ్చారో అనేది అసలు అది ఆలోచనకు కూడా దొరకట్లేదు. గ్రౌండ్ వర్క్ అనేది మనం చేసే పని మంచిదైతే అందరూ అభిమానిస్తారని నమ్ముతాను నేను. మనం
అంటే నేను ఒకటే నమ్ముతాను, ఎదుటివాడికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దు. నా ఫిలాసఫీ అదే. ఇంతవరకు నాకు తెలిసి తెలియకుండా కూడా ఎవరికి అంటే ఎవరి జీవితాన్ని నాశనం చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ అట్లా పర్సనల్ గా ఏమి వెళ్ళం. మనం కుదిరితే హెల్ప్ చేస్తాం, లేదంటే కామ్గా ఉంటాం. కాబట్టి చాలా మందికి అంటే చాలా మంది పేద పిల్లలే వస్తుంటారు, వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తాం. వాళ్ళు 10 మందికి చెప్తారు, ఇంకో 10 మంది వస్తారు, వాళ్ళకి సాధ్యంత వరకు హెల్ప్ చేసాం. అంటే పూర్తిగా వాళ్ళని నేను ఆదుకున్నాను చెప్పను, కానీ నాకున్న పరిధిలో నాకున్న సాధ్యంత వరకు ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి అంతమంది యూత్ అభిమానించడం జరుగుతుందండి. మేము కూడా ఉన్నాం. యూత్ కి ఎలాంటి అవసరం ఉన్నా కానీ కిరణ్ కుమార్ గారు ముందుంటారు. 100% ఆ స్థాయిలో ఏ స్థాయిలో హెల్ప్ చేయాలో ఆ స్థాయిలో హెల్ప్ చేస్తారు అనేది కూడా మేము విన్నాము. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే చాలా వరకు యూత్ ఇంటర్ స్టేజ్ నుంచి డిగ్రీ బాగా చదివే స్టూడెంట్స్ మ్యాక్సిమం 95 మార్క్స్ వచ్చినా 98 మార్క్స్ వచ్చినా కానీ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎలా అంటే నాకు ఇంకా 2 మార్క్స్ కూడా మిస్ అయిపోయినాయని, వచ్చిందంతా సాటిస్ఫై కాకుండా ఇంకా 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 అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టోటల్ లైఫ్ను కూడా స్పాయిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటారు? దానికి కారణం ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా రెగ్యులర్ స్టడీస్ సంబంధించి చెప్తున్నారు మీరు. మార్కులే పరమావధి, మార్కులే జీవితానికి కొలమానం లాగా ఒక క్రియేట్ చేశారు. అది విద్యా సంస్థలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు. ఈ జనరేషన్ లో ఎక్కువ మార్కులు వస్తేనే నువ్వు గెలిచినట్లు అన్నట్టు చేశారు. కానీ అది పూర్తిగా తప్పు. మా చిన్నప్పుడు అసలు కనీసం పాస్ అయితే చాలు, 35 మార్క్స్ వస్తే చాలు, వాళ్ళ లైఫ్ సెట్ అయింది. ఫస్ట్ క్లాస్ కాబట్టి సెకండ్ క్లాస్ వచ్చినా చాలు, థర్డ్ క్లాస్ వచ్చినా చాలు, జస్ట్ పాస్ మార్కులు వచ్చినా చాలు అనే ఒక భావన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం 100కి 99 వచ్చినా, 97 వచ్చినా, 96 వచ్చినా కానీ ఇంకా 2 మార్కులు రాలేదు, ఇంకా 1 మార్కు రాలేదు, అయ్యో అని చెప్పి దాన్నే కొలమానంగా తీసుకోవడం వచ్చిన సమస్య. అయితే నేనేమంటానంటే మార్కుల గురించి కాకుండా సమాజంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉండేలాగా, ఒక కష్టం వస్తే భరించేలాగా, ఒక సమస్య వస్తే తీర్చుకునేలాగా, వాళ్ళని తీర్చిదిద్దేలాగా పిల్లల్ని తయారు చేయాలని కోరుకుంటాను నేను. అది పాసిబిలిటీ అయితే అంటారా? ఎందుకు అని అంటే 99 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ సొసైటీలో బతకలేకపోతుండు. లైఫ్ ఎడ్యుకేషన్ లో ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువ బతికి చూపెడుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అది పాసిబిలిటీ అయితే అంటారా జనరల్ గా ఎడ్యుకేషన్ లోకి? జనరల్ గా తల్లిదండ్రులు ఆ విద్యా సంస్థల మైండ్ సెట్ కొంచెం మార్చుకుంటే పిల్లలకు చెప్పాలి, అమ్మ మార్కులే కొలమానం కాదు, మార్కులు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, లైఫ్ లో సెటిల్ అయినారు. చాలా మంది అసలు ఎలాంటి చదువు రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించిన ఉన్నారు. మల్లారెడ్డి గారు ఏం చదివారని అన్ని పెద్ద విద్యా సంస్థలు స్థాపించారు ఆయన. సో అట్లాంటి వాళ్ళు ఉదాహరణ చూసుకుంటే చాలా మంది ఉంటారు. సో తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెంచొద్దు. ఆ బట్టి పట్టే చదువులు కాకుండా సమాజాన్ని లేదా సబ్జెక్ట్ ని అర్థం చేసుకునే చదువులు చేసుకుంటే వాడి ఫ్యూచర్ ఎలాంటి సమస్యలు వచ్చినా వాడంతటా వాడు దాని నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా రాను చూసుకుంటే ఈ బట్టలు ఇవి కూడా మొత్తం ఏ అయిపోతుంది. మొత్తం మీరు క్షణాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏది అడిగిన క్షణాల్లో మీ కళ్ళ ముందు ఉంటుంది. అంటే మీ మైండ్ ని ఎక్కువగా మీరు ఉపయోగించాల్సిన పని కూడా లేదు. అలాంటప్పుడు ఏం కావాలి? ఈ మానసిక సామర్థ్యాలు కావాలి. ఏదైనా సమస్య వచ్చినా లేదైనా ఇంకేదైనా బతకడానికి కావాల్సిన తెలివితేటలు లేదా వచ్చే సమస్యను ఎదుర్కొనే గుండె ధైర్యం ఉంటే జీవితంలో ఎలాగైనా బతకొచ్చు. సో అది నెక్స్ట్ జనరేషన్ నేర్పాల్సిన అవసరం ఉంది మనం. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే ర్యాంక్స్ రావాలి, ర్యాంక్ కోసమే చదవాలి, మాకు ఎడ్యుకేషన్ మాకు కావాల్సిన ర్యాంక్, నువ్వు బయట ఎట్లయినా బతుకు, నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి, సెకండ్ ర్యాంక్ కావాలి, థర్డ్ ర్యాంక్ కావాలనే పరిస్థితులే ఏర్పడ్డాయి ఇప్పుడున్న ఎడ్యుకేషన్. ఎందుకంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా తయారైంది? సో ఇది 2 విధాలుగా అండి. ఇప్పుడు కొన్ని విద్యా సంస్థలు వ్యాపారమే పరవాదిగా పెడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మధ్య ఎంసెట్ మార్కులు కానీ లేదా ఇంటర్ డిగ్రీ కానీ 1, 1, 2 అనే ర్యాంకులు మొత్తం ఒక 4 ఫోటోలు వేసి ఒక 100 మంది ఫోటోలు వేసి 1 లక్ష మంది అడ్మిషన్ తీసుకోవటమే పరమావధిగా నడుస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. తల్లిదండ్రులు కూడా పోటీ, అంటే పక్కోడి పిల్లలు మా చుట్టాల పిల్లల కంటే నా పిల్లలు 1 మార్క్ ఎక్కువ రావాలి, 1 ర్యాంక్ ఎక్కువ రావాలి, వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షించకుండా, అంటే వాడు ఖచ్చితంగా ఇంజనీర్ డాక్టర్ అవుతాడో లేదో తెలియదు, వాడికి అంత క్యాపబిలిటీ ఉందో లేదో తెలియకుండా వాళ్ళ ప్రెజర్ ని పిల్లల మీద పెట్టి ఖచ్చితంగా నువ్వు రావాలి, ఇన్ని మార్క్స్ తేవాలి, ఇన్ని మార్క్స్ సాధించాలి, వాడు చూడు ఎట్లా చదువుతుండో వీడు చూడు ఎట్లా చదువుతుండో అని చెప్పేసి ఆ ప్రెజర్ పెట్టడం వల్ల ఒక జనరేషనే పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడతాండి, అసలు విషయానికి వద్దాం. మెయిన్లీ మిమ్మల్ని ఈ పాడ్కాస్ట్ లో తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న పర్సన్, పొలిటికల్ కూడా టచ్ ఉన్న పర్సన్, ఖమ్మంలో ఇంతమంది పొలిటికల్ లీడర్స్ ఉండగా, స్టేట్ వైడ్ చూసుకున్నా ఖమ్మంలో చూసుకున్నా ఇంతమంది పొలిటికల్ లీడర్స్ ఉండగా, మీ చేతిలో ఇంతమంది యూత్ ఉండగా, ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోనే ఎందుకు అంత క్లోజ్నెస్ అనేది ఏర్పడింది మీకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 12 ఏళ్ల జర్నీ. ఒకటి కాదు, 2 సంవత్సరాలు కాదు. కష్టాల్లో ఉన్నాము, నష్టాల్లో ఉన్నాము, ఏమైపోద్దో ఫ్యూచర్ తెలియదన్న పరిస్థితుల్లో కూడా ఆయనతోనే జర్నీ చేశాను. అందరూ నేతల్లో
అంటే నేను 27 years అప్పుడు సార్తో జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 39 years. ఓకే. ఒక యంగ్ ఏజ్ లో మనం ఒకళ్ళ అంటే ఇష్టం ఏర్పడితే అది జీవితాంతం ఉంటుంది. అవును. సో ఆ విధంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఆయన కూడా నన్ను ఒక్కళ్ళే కాదు, ఇప్పుడు ఆయన కూడా లక్షలాది మంది అభిమానులు నేను ఒకరిని చివరి వాడిని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరిని ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఏదైనా కష్టం వస్తే నేనున్నాను ధైర్యం చెప్తారు. ప్రతి దానికి రెస్పాండ్ అవుతారు. ఒక ఫ్యామిలీగా జిల్లా ప్రజలను భావిస్తారు. అంటే నేను ఇప్పుడు చెప్పగలను, ఆయన తన పిల్లలు ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తారో తెలియదు, కానీ జీవితంలో ఎక్కువ భాగం జిల్లా ప్రజలతోనే స్పెండ్ చేశారు. వాళ్ళ కోసమే రోజు తిరగటం కావచ్చు, వాళ్ళ పనులు చేయడం కావచ్చు, సమస్యలు తీర్చడం కావచ్చు అలా. సో అలాంటి నాయకుల్ని మళ్ళీ మనము చూడలేము. అంత మంచి నాయకుడు కాబట్టి ఇన్నేళ్ళుగా ఆయనతో జర్నీ కొనసాగుతుంది. 100%. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మీరు కండక్ట్ చేసిన మీటింగ్స్ అయినా ఏవైనా సరే డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కిరణ్ కుమార్ అనే వ్యక్తి తమ్ముళ్ళు లాంటి వాడు అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే అంత క్లోజ్నెస్ మీకు సార్కి ఏర్పడింది అని అంటే మీరు సార్ కోసం చాలా చేసి ఉండాలి లెక్కన. సార్ కోసం నేను చేశాను, కానీ నా కోసం సార్ చాలా చేశారు. అంటే ఏమీ తెలియనప్పుడు ఖమ్మం వచ్చినప్పుడు ఒక అండగా నిలబడ్డారు. ఒక పెద్దన్నలాగా ఇన్స్టిట్యూట్కి రావటము, మంచి పేద పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి సపోర్ట్ చేయటము, నీకు ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానని ఒక ధైర్యాన్ని ఆయన ఇచ్చారు. అంటే ఆ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు జర్నీ ఎలా అయిందంటే 5 ఏళ్ల పాటు టీఆర్ఎస్ బాగా వేధించింది, చివరిలో పార్టీ నుంచి కూడా బహిష్కరించింది. ఓకే. ఆ టైంలో ఖచ్చితంగా సీనాన్ని సపోర్ట్ చేయాలి, ఈ టైంలో మనం వదిలిపెట్టి పోవద్దనే డెసిషన్ తీసుకున్నాను అనమాట నేను. ఓకే. సో ఆ టైంలో జనరల్ గా నేను అటెండ్ అయితే నాతో పాటు చాలా మంది పిల్లలు వస్తారు. మనం కూడా వ్యక్తిగతంగా సారు మీటింగ్స్ తో పాటు మనం కూడా యువ సమ్మేళనాలను ఏర్పాటు చేశాము. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లందు ఇట్లాంటి ప్రాంతాల్లో వేల మంది విద్యార్థులతో నిరుద్యోగులతో పెట్టాము. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నిరుద్యోగులు మోసం చేసింది కాబట్టి ఆటోమేటిక్ గా సార్కి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో నిరుద్యోగులకి సార్ అండగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో భారీ ఎత్తున విద్యార్థులు సపోర్ట్ చేయడం జరిగింది. సార్ చేసిన ఛాలెంజ్ ని, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అసెంబ్లీ గేట్ తాకని ఒక ఛాలెంజ్ చేశారు. దాన్ని మా ఛాలెంజ్ గా తీసుకొని పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది సీనన్నకి. సో ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బీఆర్ఎస్ హయాంలో మీరు చాలా పోరాటాలు చేశారు. అవును. ఓకేనా. దాని తర్వాతకి మళ్ళీ బీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తూ పొంగులేటి గారితో వర్క్ చేశారు. ఈ టైంలో మీ మీద చాలా కేసులు కూడా పెట్టారు అని తెలిసింది, అది వాస్తవమేనా? పెట్టారు కేసులు. సైతుపల్లిలో కేసు అయింది, వైరాలో కేసు అయింది. అంటే నిరుద్యోగుల్ని థ్రెట్ గా ఫీల్ అయ్యారు అప్పుడున్న లోకల్ లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. నిరుద్యోగుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు అనే ఒక నెపం, దేశద్రోహం కేసులు పెట్టారు నా మీద. అంటే మనం చేసిందంటే నిరుద్యోగులకి నోటిఫికేషన్లు ఇవ్వండి, పేపర్ లీక్ వద్దని చెప్పి దానికి ఫైట్ చేసాం మనము. ఎట్లా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో జర్నీగా ఉన్నాం కాబట్టి యూత్ ని బాగా అటాచ్ చేస్తున్నారు అని చెప్పేసి సినిమాని మనల్ని దూరం చేయడానికి కేసులు పెట్టారు. ఇన్స్టిట్యూట్ మీద అధికారులతో దాడులు చేపించారు. సో ఎన్ని చేసినా మనం ఏం భయపడలేదు. సరే మీరు ఎన్నైతే పెట్టుకున్నారు, కానీ జర్నీ మాత్రం సీనాతో ఉందని చెప్పాము. ఆ విధంగానే మనం వర్క్ చేయడం జరిగింది. ఇప్పటికి రన్నింగ్ అయితేనే ఉంది. అది ఎప్పటికీ రన్నింగ్ అయితే, అంటే సీనియర్లతో రాజకీయాలకు అతీతంగా మన జర్నీ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏమో వ్యక్తిగతంగా ఇష్టపడతాం, పొలిటీషియన్ గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఇష్టపడతాము. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతోనే ఉన్నాము, ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు ఆయనతో ఉన్నాము, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఆయనతో ఉన్నాము. ఎలాగైనా పార్టీలు కాకుండా వ్యక్తిగా సీనియర్ బాగా పార్టీ కాదండి, వ్యక్తిగానే చాలా ఇష్టపడతాం. ఒక రేపొద్దున పార్టీ పరంగా ఇప్పుడు నేను ఇంకేదైనా పార్టీలోకి పోయినా లేదా ఇంకేదైనా కానీ సీనియర్ అంటే అదే అభిప్రాయం జీవితాంతం వరకు ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్టు రేపొద్దున యూత్ కోసం, మిమ్మల్ని నమ్ముకున్న యువకుల కోసం కాంగ్రెస్ పార్టీని ఎదిరించాల్సి వస్తుంది, ఎదిరిస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, యువతకు అన్యాయం చేసే నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తాం కూడా. ఇప్పుడు మీరు వ్యతిరేకించే ప్రాసెస్ లో పొంగులేటి సీనన్న గారు ఒక్క మాట, వద్దులే కిరణ్ సైలెంట్ గా ఉండు, నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తావు అంటే సీనన్న మాటని వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అంటే ఇక్కడ అంటే విశాల ప్రయోజనాలు చూసుకోవాలి. సీనన్న కూడా అలా ఏం చెప్పడు. అంటే సీనన్న కూడా తెలుసు మనం ఎందుకు ఏ టైంలో ఏ స్టెప్ తీసుకున్నామో నాకు అర్థమవుతుంది. 1,00,000 మంది నిరుద్యోగులకు సంబంధించి ఇష్యూ అయినప్పుడు నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పక్కన పెట్టాల్సిందే. విశాల ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాల దృష్ట్యా కొన్నిసార్లు పార్టీ డెసిషన్ వేరే విధంగా ఉండొచ్చు, యువత యొక్క ఆలోచన వేరే విధంగా ఉండొచ్చు. ఖచ్చితంగా యువత వైపే ఉంటాము. వ్యక్తిగతంగా సీనియర్ని ఇష్టపడ్డా కానీ విధాన నిర్ణయాల విషయంలో మాత్రం విభేదించాల్సి వస్తే ఖచ్చితంగా విభజించడం జరుగుతుంది. సో 100% మీరు ఇప్పుడు రేపొద్దున మీరు నమ్ముకున్న యువకుల కోసం
కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా అండి. ఆల్రెడీ పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్ మీకు చెప్తానేనండి, మీకు తెలుసో లేదో, రీసెంట్ గా గచ్చిబౌలి హెచ్సియు భూముల విషయం జరిగింది. ఓకే, హెచ్సియు భూములని కాంగ్రెస్ పార్టీ అక్కడ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు వాటన్నిటిని చదువు చేసి వేరే దానికి ఇవ్వడం జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. నేను హెచ్సియు స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నేను వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని ధర్నాల్లో 3-4 రోజులు పాల్గొనడం జరిగింది. దాన్ని చాలా మంది స్క్రీన్ షాట్ తీసి సీనన్నకి లేదా ముబ్బా విజయన్నకి పెట్టి కిరణ్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేస్తున్నారు అదని చెప్పి, అంటే సీనన్న గొప్ప ఇంతవరకు సీనన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు ఇలా చేశాను ఒక్క మాట కూడా లేదు. ఇంకా విజయన్న ప్రేమగా ఎందుకు అనవసరంగా అలా చేసుకుంటావు, ఫ్యూచర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో అట్లా ఇట్లా అంటే, లేదన్నా అది ఖచ్చితంగా చేయాలి, హెచ్సియు భూములు స్టూడెంట్ తరఫునే ఫైట్ చేశామంటే సరే జాగ్రత్తగా చూసుకొని ప్రేమగా మళ్ళిచ్చారు. కానీ సీనన్నకి తెలిసిన చాలా మంది ఖమ్మం జిల్లా నేతలు సీనన్నకి నా ఫేస్బుక్ ని ఆ ఫోటోల్ని స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే ఆ విషయం తెలిసింది. కానీ ఈ మధ్యకాలం ఎన్నిసార్లు వచ్చినా ఏంటి కిరణ్ ఒక్క మాట కూడా అనలేదు సీనన్న. సో అది ఆయన గొప్పతనం. తెలుసు అంటే ఏ విషయంలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన ఆలోచిస్తారు. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. సో ఫైనల్ గా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ యువకులకు అన్యాయం చేసినా మీరు ఎదురిస్తారు? ఖచ్చితంగా 100% వ్యతిరేకిస్తాం. దాంట్లో ఎలాంటి రాజీ ప్రసక్తి లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఇంకో విషయం చెప్తాను. రీసెంట్ గా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, అక్కడ ప్రసన్నారకృష్ణ అని చెప్పి ఒక మంచి వ్యక్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిరుద్యోగులకి చాలా అండగా ఉంటారు, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పోటీ చేశారు. సో ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్ అనుకున్నారు, తర్వాత బీఎస్పీ టికెట్ ద్వారా పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాదాపు 2 నెలల పాటు ఫైట్ చేసి ఆయన గెలుపు కోసం ట్రై చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక 5-6 వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేసినట్టేగా. అంటే ఒక మంచి వ్యక్తి ఎలక్షన్స్ లో పాలిటిక్స్ లో రావాలి, చట్టసభలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన పూర్తిగా సపోర్ట్ చేశాం. ఆ విషయం తెలిసిన సీనన్న కూడా సరే అది మన జిల్లా కాదు, మన సంబంధం లేదని చెప్పేసి నన్ను ఏనాడు సీనన్న పార్టీల పరంగా చూడలేదు. వ్యక్తిగా ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తారు తప్పితే ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి నన్నేమి నువ్వు అలా ఉండు అలా ఉండే ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, ఫ్యూచర్ లో కూడా పెడతారని అనుకోను. అంటే ఇప్పుడు మీరు సీనన్న అలాంటి డిఫరెన్సెస్ ఏం చూడరు, పార్టీ పరంగా ఒక వ్యక్తి పరంగానే చూస్తారన్నారు కదా. మీ యూత్ పర్పసే వద్దాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో యూత్ ఎలా అయిపోయిందంటే నాయకుల కోసం 2 వర్గాలుగా తయారైపోయి పెద్దగా గొడవలు పెట్టుకొని వాళ్ళ లైఫ్ ను వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. తీరా కట్ చేస్తే ఎటు తిరిగి లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ది డే 2 నాయకులు ఒకటే అవుతారు. ఇప్పుడు కొట్టుకొని కేసులు పాలైన యువకులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు అలాంటి యూత్ కి? అంటే నా ఆలోచన ఎలా ఉందంటే మీరే ఒక నాయకుడిగా ఎదగండి, అంటే యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. దానికోసం ఒక భారీ ప్రాజెక్ట్ ని చేపట్టబోతాం త్వరలోనే. తెలంగాణ యూత్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి 2028 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 మంది యువతని చట్టసభల్లో పంపాలనే ఉద్దేశంగా ఉమ్మడి 10 జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక నిరుద్యోగుల్ని, యువతని, పట్టభద్రులందరినీ ఏకం చేసి తెలంగాణ యూత్ ఫోర్స్ అనే ఒక సంస్థ ద్వారా వీళ్ళందరినీ చట్టసభల్లో పంపాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణ యూత్ ఫోర్స్ అనే ఒక సంస్థను క్రియేట్ చేద్ది, దాని ద్వారా ఒక 5 ఎమ్మెల్యేలని కానీ ఫ్యూచర్ లో యూత్ రాజకీయాల్లోకి తీసుకురావాలి కదా. సో ఇప్పుడు మీరన్న కాన్సెప్ట్ చూసుకుంటే దానికి చాలా డబ్బు కావాలి, ప్లస్ దానికి గ్రౌండ్ వర్క్ కూడా చాలా కావాలి. పాసిబిలిటీ అయితే అంటారా? ఖచ్చితంగా అయితే. మనం చేసే పని మంచిదైతే దేవుడు గానీ ప్రకృతి శక్తులు కానీ పూర్తిగా సహకరిస్తాయి. ఓకే, మీరు అన్నట్టు రాజకీయాల్లో డబ్బులు బాగా కావాలి, అదేమి తప్పని అనట్లేదు. కానీ ఒక వేవ్ ని క్రియేట్ చేసి యువతని కదిలిస్తే డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. చాలా మంది ఫ్రెండ్సే ఉన్నారు, చాలా మంది మన కరీంనగర్ లో కావచ్చు, ఎక్కడ కానీ ఎన్ఆర్ఐలు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళంతా వాళ్ళే మీరు ముందుకు వెళ్ళండి సపోర్ట్ చేస్తారని ముందుకు వస్తున్నారు. అంటే ఒక మనం చేయగలమని ఒక నమ్మకాన్ని కల్పిస్తే డబ్బులు ఆటోమేటిక్ గా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ చేసుకున్నారు అనమాట. గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నామండి. అంటే ఒక 5-6 years నుంచి వర్క్ నడుస్తుంది. చాలా మంది యువ రాజకీయ నేతలు ఉన్నారు. చెప్పాను కదా, కరీంనగర్ లో ప్రసన్నారకృష్ణ గారు కావచ్చు, మన నల్గొండలో వెంకటేష్ చౌహాన్ అని చెప్పి ఒక ఎస్టీ విద్యార్థి, తను కూడా బాగా చేస్తారు. తర్వాత బోలో రఘురామ్ యాదవ్ కావచ్చు, నల్గొండలో అశోక్ సార్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ ప్రెసెంట్ మన తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేస్ ఉన్నారు అనుకుంటా. అవునండి. ఇప్పుడు సగటు చూసుకుంటే దాదాపు 56-57 సంవత్సరాలు తెలంగాణ చట్టసభల ఎమ్మెల్యేల యొక్క సగటు వయసు చూసుకుంటే 57 సంవత్సరాలు ఉంది. దాన్ని మనం ఏం చేద్దామంటే కనీసం 30 to 25 నుంచి 30-40 years మధ్యలో వాళ్ళు కనీసం 10-15 మంది యువత చట్టసభలు ఉండే లక్ష్యంతో ఫైట్ చేస్తున్నాము, పోరాడుతున్నాము. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా అన్ని పార్టీలు ఇదే డిమాండ్ చేస్తాము. 100%. ఎందుకు అనంటే ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే ఆ కారిడార్ లో చూసుకున్నా గానీ యూత్ తో నిండిపోతే ఆ విజన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయండి. కొత్త ఇప్పుడు అంటే అనుభవజ్ఞులు కావాలి, వాళ్ళ అవసరం ఉంది. కానీ
నెక్స్ట్ జనరేషన్ కూడా పాలిటిక్స్ లోకి వస్తేనే కొంచెం యంగ్ జనరేషన్ కి కొంచెం బాగుంటుంది అనేది ఆలోచన. అవును, 100%. ఎందుకంటే యూత్ రాజకీయాలకు రావాలని మీరు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు యూత్ ఎట్లా అంటే, వామో నా స్థాయి అది కాదేమో, నా కాడ అంత డబ్బు లేదు కదా, నేను రాజకీయాలకు పోతే నన్ను ఒక జోకర్ లాగా చూస్తామన్న ఒక బ్రెయిన్ తో ఫిక్స్ అయిపోయి ఉంటున్నారు. యూత్ రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటున్న యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా రావాలండి. మీరు సర్పంచ్ గా పోటీ చేస్తారా, ఎంపీటీసీ గానా, జెడ్పీటీసీ గానా, ఎమ్మెల్యేనా, ఎంపీనా కానీ ఖచ్చితంగా పోటీ చేయాలి. రాజకీయాల్లో ప్రతిసారి పైసలే కాదు, కొన్నిసార్లు ప్రజాభిమానం చూరగొన్నా ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. మన కరీంనగర్ లో మేము ₹1 కూడా ఒకరు ఇవ్వలేదు. అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, 100 కోట్లు ఖర్చు పెట్టారు. ₹1 ఇవ్వకుండా 60,000 యువ ఓట్లను మేము సంపాదించుకున్నాం. అంటే ఖచ్చితంగా యూత్ మనం వెనుకున్నట్లే కదా. అలాగే మీరు మంచి పనులు చేస్తే, మీ ఆలోచన మంచిదైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, గెలిపిస్తారు. చాలా సార్లు ప్రజలే డబ్బులు ఇచ్చి చందాలు వేసుకొని గెలిపించిన సందర్భాలు కూడా మన చేతిలో చూస్తుంటాం మనం. సో కాబట్టి మీరు మంచి లక్ష్యంతో రాజకీయాలకు రావండి, ప్రజలకు సేవ చేయడానికి లక్ష్యంతో రాజకీయాలకు రావండి. దీని ఒక వ్యాపారంగా చూసుకోకుండా 10 మందికి మంచి చేయాలనే ఆశయంతో ముందుకు రండి. ఖచ్చితంగా తెలంగాణ యూత్ ఫోర్స్ తరఫున మేము సపోర్ట్ చేస్తాము, ప్రజలు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ లో రాజకీయ నాయకులు ఎదుగుతారు. కాబట్టి యువతకి నేను చెప్పేది ఏమంటే, రాజకీయాల్లో ఖచ్చితంగా పాల్గొనండి. మీరేమో రాజకీయాల్లో పాల్గొనండి అంటారు. ఇప్పుడు సీనియర్ లీడర్స్ ఉన్నారు, రాష్ట్ర నాయకులు, మినిస్టర్స్, ఆ స్టేజ్ లో ఉన్న సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు. యూత్ రాజకీయాల్లోకి వస్తే మా మనుగడ ఏడకోల్పోతాం అని చెప్పి యూత్ ని వాడుకుంటున్నారు తప్ప రాజకీయాల్లోకి రానియట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటంటారు? రెండు విధాలుగా ఉంటుంది. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది పొంగులేటి సీనియర్ ఉన్నారు, మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తారు. మీరు మనం వస్తానంటే ఆయన ఎంతగానో వెనకుండా, ఇంకా చెప్పాలంటే ఆయనే చాలా నేర్చుకుని డబ్బులు ఖర్చు పెట్టి ఆయన తరపున చేసిన వాళ్ళు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే అసలు ఎవరికి తెలియని వ్యక్తులను కూడా ఎమ్మెల్యే చేశారు. అదే కదా, చాలా మంది సార్, కొంతమంది ఆయన గెలిపించాక ఆయన విభేదించిపోతే అది వాళ్ళ వ్యక్తిగతంలే, కానీ చాలా మందికి ఈయనే సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని గెలిపించి రాజకీయాల్లో ప్రోత్సహించిన ఉన్నారు. కొంతమంది మీరు అన్నట్లు యువత రాజకీయాలకు వస్తుంటే వద్దు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ మమ్మల్ని డామినేట్ చేస్తారని చెప్పినారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. మీరు ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటారని చెప్పి మీ ఫ్యూచర్ గా ఆధారపడి ఉంటుంది. మీకు టోటల్ గా చూసుకుండండి, ఇప్పుడు చాలా పెద్ద స్టెప్ తో ముందుకు వస్తున్నారు కదా. పొలిటికల్ గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సీనన్నే అండి. సీనన్నే. ఓకే, రైట్. అంటే మోస్ట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కానీ చాలా ఫైటర్స్. అవును. రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటే డౌన్ లెవెల్ నుంచి డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా వరకు కూడా. అట్లాంటి ఫైట్స్ ఇప్పుడు యూత్ కి చేసేంత ఆలోచన ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి గివ్ అప్ చేసే మెంటాలిటీతో ఉన్నారు యూత్ ఇప్పుడు. నేనేమన్నానంటే, మీరు ఫైటర్లు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, సరే ఎక్కడ దాకేందుకు మన పొంగులేటి సీనియర్నే చూసుకుందాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఒక చిన్నపాటి కాంట్రాక్టర్ గా వచ్చి క్లాస్ 1 కాంట్రాక్టర్ గా ఎదిగి తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చి తర్వాత ఒక ప్రధాన పార్టీని కేసీఆర్ లాంటి ఢీ కొట్టి అది మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి బయటకు వచ్చి ఢీ కొట్టి మొత్తం ఒక వేవ్, కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 1, నెంబర్ 2 ఆ స్థాయిలో ఆయన కొనసాగుతూ లక్షలాది మందికి హెల్ప్ చేస్తున్నారు. అంటే ఆయన జర్నీ కూడా ఎక్కడ ఒక కేజీఎఫ్ జర్నీ లాగా ఇన్స్పైరింగ్ స్టోరీ అది. అవును. ఏది ఒక్క రోజులో జరగదు, అన్ని అనుకున్నట్టు జరిగితే జీవితమే కాదు. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తాడు, ఇంకోటి జరుగుతుంది. ఏదేమైనా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగితే సక్సెస్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో అది ఏ విధంగా అయినా కావచ్చు, ఒక రంగంలో కావచ్చు లేదా ఇంకో రంగంలో కావచ్చు, ఎలాగైనా సక్సెస్ అవ్వడం సాధ్యమే. మధ్యలో వెనక్కిపోతే అది ఎప్పటికీ సక్సెస్ కాదు. అట్లీస్ట్ మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందేస్తే కనీసం అనుభవం అన్నా వస్తుంది. అనుభవం చాలా విలువైనది. అటు అనుభవం లేకుండా మీరు మధ్యలో వదిలేస్తే ఓడిపోవడం తప్పితే ఏముండదు కదా. అట్లీస్ట్ మీరు ఆ ఒక్క అడుగుని ముందుకేస్తే ఖచ్చితంగా విజయం ఎప్పటికైనా సాధిస్తారు. ఓకే, ఇప్పుడు సో మీరు ఎటు చూసి యూత్ కోసం ఫైట్ చేద్దాం అన్న కాన్సెప్ట్ లోనే ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో యూత్ కోసం మెండం కిరణ్ కుమార్ గారి ప్లానింగ్స్ ఏంటి? సో మీకు ముందుగా చెప్పినట్లు ఎడ్యుకేషన్, మన జిల్లాలో నిరుద్యోగుల్ని అట్లీస్ట్ 1,00,000 మందిని ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఎంఎన్సీ కంపెనీ జాబ్ మేళాలు పెట్టి, సరే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు, అవి నేను ఒప్పుకుంటాను, సాధ్యంత వరకు జాబ్ మేళాల ద్వారా ఖాళీగా ఉండకుండా అమ్మానాన్నలకు భారం కాకుండా ఏదో ఒక జాబ్ పెట్టించేలాగా అన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు చేసి అట్లీస్ట్ ఈ 5-10 ఏళ్లలో కనీసం 1,00,000 మంది యువతనైనా ఏదో ఒక జాబ్ లో పెట్టించడం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటున్నాం. ఎడ్యుకేషన్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. తర్వాత పొలిటికల్ పార్టిసిపేషన్, యువతని ఎక్కువ మంది రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రోత్సహించేలాగా మనమే ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నాము. కనీసం 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలని తయారు చేయడమే ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. దాంతో భాగంగానే కొంతమంది యువతకి మేలు చేసే లీడర్ని ఎంపిక చేసి వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు యూత్ కోసం చేసే ప్లానింగ్స్ ఏందో చెప్పారు.
అసలు మెండం కిరణ్ కుమార్ గారి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి, మీ పర్సనల్ గా మీ టార్గెట్? ఫ్యూచర్ టార్గెట్ గా నేను కూడా ఏదో ఒక రోజు, అంటే ఇమీడియట్ గా కాకపోయినా ఏదో ఒక రోజు కనీసం చట్టసభల్లోకి వెళ్ళి ప్రజలకు సేవలు చేయాలనే ఆలోచన ఉంది. దానికి నేను పూర్తి అర్హుననే భావిస్తాను. ఉన్నత విద్యావంతుని, సమాజం పట్ల అవగాహన ఉంది, సాధ్యమంతగా మేలు చేయాలనే భావిస్తాను. యువతకి ఏం చేయాలో కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. సో వీటన్నిటిని నా స్థాయిలో, ఇప్పుడున్న స్థాయిలో నేను పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. అదే ఒక చట్టసభలో ఒక ఎమ్మెల్యేగానో లేదా ఇంకొక పొజిషన్ లో ఉంటే ఖచ్చితంగా 10 మందికి మేలు చేయడానికి ఆ పదవిని ఉపయోగించుకునే ఆలోచనలు ఉన్నాం. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, గెలుస్తాను కూడా 100%. పక్కా వద్దన్నా కాదన్నా? సీనన్న వద్దన్నారండి. సీనన్న ఇంకా నేను వస్తా అంటే సీనన్న వెల్కమ్ చెప్తారు. నేను వద్దంటానికి ఏముంటుంది? ఎవరెవరినో ఆయన ఎమ్మెల్యేలు మంచి పొజిషన్ లో పెట్టారు. నేను ఇన్నేళ్ళు ఆయనతో ఉన్నాను, నేను ఏది అడగలేదు. నిజంగా నేను వస్తానంటే ఫస్ట్ ప్రొసీజర్ సీనన్నే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటే మీకు ఏ నియోజకవర్గం అయితే మీకు బెటర్ అనుకుంటున్నారు? 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అంటున్నారు. దాన్ని బట్టి ఏదైనా రిజర్వ్డ్ నియోజకవర్గాలు పెరుగుతాయి. పెరగకపోయినా ఉన్న నియోజకవర్గాలు ఎక్కడో దగ్గర నుంచి అయితే మనం పోటీ చేయడం జరుగుతుంది. అంటే మీకు మోస్ట్లీ మీ మనసుకి నేను ఇక్కడ నించుంటే బాగుంటది అలా ఏం లేదు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో 10-15 మంది మన పిల్లలే ఉన్నారు. అవును, ఎక్కడైనా వాళ్ళు పోటీ చేయడానికి ఆహ్వానిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అవి చూసుకుంటేనే ఒక 50,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఆ సర్కిల్. ఖచ్చితంగా ఏదో ద్వారా ఆ టైంలో చూసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ ఇప్పుడు ఎమ్మెల్సీయా, ఎమ్మెల్యేనా, ఎంపీయా, దీంట్లో ఏదైతే బాగుంటది మీకు? పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేద్దాం ఆలోచన అయితే ఉంది. 2027లో జరగబోతుంది. అది మిస్ అయితే నెక్స్ట్ అట్లా 2028 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే పోటీ, ఆ రెండే ఉన్నాయండి. ఖచ్చితంగా ఆ రెండింటిలో పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది. ఆ దిశగా గ్రౌండ్ వర్క్ కూడా మా పిల్లలు చేస్తున్నారు, మా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి 100%. ఎందుకంటే మీలాంటి ఒక ఎడ్యుకేషనలిస్ట్ ప్లస్ ఇంత చదివిన వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళి ప్లస్ మీతో పాటు ఒక 5-6 తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ తో ఉన్నారు కాబట్టి మీరు ఏ నియోజకవర్గంలో నించున్నా, ఏ కేటగిరీలో నించున్నా 100% గెలుస్తారు. ఖచ్చితంగా గెలిచేలాగా కూడా చాలా మంది యూత్ మీ వెనకాల ఉన్నారు కాబట్టి 100% సక్సెస్ రేట్ మీకు ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ. పొలిటికల్ గా ఇవన్నీ పక్కన పెడతాను, బ్యాక్ టు ఎడ్యుకేషన్. ఎందుకంటే మీరు ఒక ఎడ్యుకేషనలిస్ట్ గా చాలా సక్సెస్ఫుల్ పర్సన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ ర్యాంక్స్ వస్తున్నాయి. ర్యాంక్స్ వచ్చినా కానీ బయట సొసైటీలో బతకలేకపోతున్నారు. అలాంటి స్టూడెంట్స్ కానీ యూత్కి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? యువతకి విద్యార్థులను ఇచ్చే సలహా ఒకటే, మార్కులే కొలమానం కాదు. జీవితంలో ఎదగడానికి ఎలాగైనా వెదగొచ్చు. చదవండి, బాగా చదవండి. ఫెయిల్ అయ్యారా, ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఫ్యూచర్ అంతా ఏఐ మొత్తం దాంతో నడుస్తుంది కాబట్టి ఏదో ఒక రంగంలో మీకంటే ఒక స్కిల్ నేర్చుకోండి. ఆ టెక్నికల్ స్కిల్ కావచ్చు, లేదా ఇంకేదైనా స్కిల్ కావచ్చు. స్కిల్ ఉంటే మీరు ఎక్కడైనా బతకొచ్చు. ఏమీ నేర్చుకోకుండా ఈ ఫోన్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటితోనే రీల్స్ చూసుకుంటూ కాలం గడిపేస్తే ప్రపంచం మిమ్మల్ని తొక్కేసుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి స్కిల్ నోడు ఎక్కడైనా బతకగలడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ఖమ్మంలోనే ఒక టైంకి ఒక ఎలక్ట్రీషియన్ దొరకడు, ఒక ప్లంబర్ దొరకడు, లేదా ఇంకేదన్నా ఒక స్కిల్ తెలిసిన వాళ్ళు ఈజీగా దొరకరు. సో ఇలా చేసుకుంటూ పోతే ఏదన్నా పర్ఫెక్ట్గా ఒక స్కిల్ నేర్చుకుంటే మీకు యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఒక 5 ఏళ్ళు అక్కడికి పోయి సంపాదించుకొని మళ్ళీ వచ్చి బిజినెస్ పెట్టిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. అసలు అక్కడ ఏమంటారు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసుకొని వచ్చి ప్రశాంతంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదో చేసుకొని చాలా మంది లైఫ్ లో సెటిల్ అయిన యువత కూడా నాకు తెలుసు. కాబట్టి నేనేమన్నంటే చదవండి, చదివితే ఉద్యోగాలు వస్తాయి. ఇన్కేస్ ఉద్యోగాలు రాలేదా ఏదో ఒక టెక్నికల్ స్కిల్లో ఇంకేదైనా స్కిల్ నేర్చుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. తప్పితే ఈ మిమ్మల్ని వ్యసన పనులుగా మార్చడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవేమి, చాటింగ్ ఇవేమి లేవు. ఆ టైంలో యువత బాగా ఏదో కష్టపడి పనిచేయడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్ అని చూస్తున్నారు, కొంత గంజాయి, డ్రగ్స్ అని చూస్తున్నారు. యువతను చెడగొట్టడానికి కావాల్సిన అన్ని అంశాలు ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. వాటి నుంచి బయటపడి జీవితంలో ఎదగడానికి మీరు తగ్గ కృషి చేస్తే మీకు, మీ ఫ్యామిలీకి, అమ్మా నాన్నలకి, మీ పిల్లలకి అందరికీ మంచిది. కాబట్టి సమాజానికి కూడా మంచిది. కాబట్టి కొంచెం మంచి దిశగా ఆలోచించాల్సిన యువతకి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మీరు అన్నట్టు యూత్ కి ఎడ్యుకేషన్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పి ఏర్పాటు చేసి యువతకి స్కిల్స్ మీద నేర్పడం మీద ఫోకస్ చేసిన చాలా మంచి పరిణామం అది. సో స్కిల్స్ నేర్చుకుంటే ఎలాగైనా బతకొచ్చండి. అవును. సో ఇప్పుడు మీరు అన్నట్టు యూత్ చూసుకుంటే, యూత్ పర్పస్ ఆలోచిస్తే ఇప్పుడు చాలా వరకు కూడా ఈజీ మనీ, ఇందాక మీరు కూడా అన్నారు, ఈజీ మనీ అనే కాన్సెప్ట్ లో బెట్టింగ్ యాప్స్ అని ప్రాణాలు కూడా కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి. సో దీనికి అంటూ ఒక ఫుల్ స్టాప్ లేదంటారా? ఒక అవేర్నెస్ తీసుకొని రావాలండి. కష్టపడి పనిచేసిన డబ్బులే మన దగ్గర ఉంటాయి. ఉచితంగా వచ్చిన డబ్బులు ఎక్కడ, అవి ఎక్కడ నిలవవు. అసలు ఉచితంగా డబ్బులు రావు.
సో అలా కాకుండా ఒక రూపాయి 10 గంటలు కష్టపడి పనిచేస్తే ఒక 10 రూపాయలు వస్తే అవి ఆ వాటిలో చాలా ఆనందం ఉంటుంది ఎప్పుడైనా. సో దానికి ట్రై చేయండి. బెట్టింగ్లు ఇవన్నీ వీటిని నమ్మి మోసపోయారా? మీరు ఖచ్చితంగా బెట్టింగ్ లో ఎవడూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఫస్ట్ ఒక 5 రూపాయలు 10 రూపాయలు వస్తేమో కానీ ఒక 15-20 లక్షలు అప్పు అవుతుంది మీకు. తర్వాత మీరు ఆ అప్పు నుంచి బయటపడడానికి ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది. అదొక భూతం లాగా మిమ్మల్ని చక్రవలయంలో నింపేసి లాస్ట్ కి ప్రెజర్ పెరిగిపోయి ఇంకా చావే దిక్కు అన్న స్థితికి తీసుకెళ్తుంది. చాలా మంది యువత కూడా చనిపోయారు ఈ బెట్టింగ్ల వల్ల. సో పబ్జీలు, ఫ్రీ ఫైర్లు, ఈ బెట్టింగ్లు వీటిని దూరంగా ఉంచుకొని మంచి పుస్తకాలు చదవండి, మీకు తెలివికి జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు చదవండి, మీ బతుకుకు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోండి, 10 మందితో మంచిగా ఉండండి, సామాజిక సేవలో నిమగ్నం కాండి. ఇలా అయితే మీరు బాగుంటారు, సమాజం బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు త్వరలో తెలంగాణ యూత్ ఫోర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో 10 లక్షల మంది యూత్ ని గ్యాదర్ చేద్దాం కాన్సెప్ట్ లో ఉన్నారు. స్టార్ట్ అయ్యే వర్క్స్ దానికి సంబంధించి ఫస్ట్ స్టెప్ వేసారా? స్టార్ట్ అయ్యాయండి. మొత్తం అన్ని జిల్లాల్లో టీమ్ మెంబర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని తగ్గట్టు యువ తెలంగాణ అనే పత్రిక June 2nd ప్రారంభం. ఓన్లీ యూత్ బేస్డ్ ఒక న్యూస్ పేపర్ ని, డిజిటల్ పేపర్ ని తీసుకొస్తున్నాము. దాంట్లో యూత్ కి కావాల్సిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, కెరీర్ గైడెన్స్ వీటికి సంబంధించిన వార్తలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ గైడెన్స్ కావచ్చు, అవన్నీ యూత్ బేస్డ్ గా ఒక తెలంగాణలో ఒక పత్రిక ఇంతవరకు లేదు. అన్ని పొలిటికల్, మూవీ, గాజీ తప్పితే యువతకి ఒక మేలు చేయని ఉద్దేశంతో యువ తెలంగాణ ఒక భారీగా పత్రికను ఏర్పాటు చేస్తున్నాము. 18 మంది యువ జర్నలిస్టుల ఆధ్వర్యంలో. నేను ఒకప్పుడు జర్నలిస్టులే కాబట్టి మా టీం మెంబర్స్, మా ఫ్రెండ్స్, కొలీగ్స్ తో కలిపి ఒక పేపర్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 60 లక్షల నుంచి 70 లక్షల మంది తెలంగాణ యువత తెలంగాణలో ఉంది. సో వీళ్ళందరినీ ఏకం చేయడమే ఉద్దేశంగా, వాళ్ళందరినీ ఒక మంచి మార్గం నడిపే ఉద్దేశంగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నాము. అది ఏమి ఇమీడియట్ గా ఒక రోజులో అద్భుతాలు జరుగుతాయి అనుకోవట్లేదు. చిన్న చిన్నగా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకు కనీసం ఒక తరాన్ని అయితే మార్చాలి, మంచి దిశగా తీసుకెళ్ళాలని చెప్పేసి దీనికి దాదాపు ఒక 600-700 మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆలోచనని, వాళ్ళ గైడెన్స్ ని తీసుకొని ఆ ఆశయాలు, మంచి ఆశయాలతో ముందుకు తీసుకెళ్లి ఒక మంచి ఒక వేదిక నిర్మించే ఆలోచనగా చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఒక చిన్న టాపిక్ తోనో లేదా చిన్న సబ్జెక్ట్ తోనో సొసైటీలోకి రాలేదు. నాకు తెలిసి చాలా పెద్ద సంకల్పంతోనే ముందుకెళ్తున్నారు యూత్ కోసం. సో ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో మీరు చూస్తే 10 lakhs మంది యూత్ ని గ్యాదర్ చేస్తా అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మీరు గ్యాదర్ చేసే దాంతో ఒక పొలిటికల్ పార్టీని క్రియేట్ చేయొచ్చు. ఈ లెక్కను చూసుకుంటే ఇంత మూమెంట్ ఇస్తున్నప్పుడు రానున్న ఎలక్షన్స్లలో మీ యూత్ ఫోర్స్ వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, సరే పార్టీలు వేరైనా యూత్కి ఎక్కువ టికెట్లు ఇవ్వాలి. అలా అని చెప్పి పూర్తిగా మళ్ళీ మీ వారసులకు ఇచ్చుకొని అట్లా ఇట్లా కాదు. సమాజంలో బాగా పనికి వచ్చే వాళ్ళని, సమాజం పట్ల ఒక అవగాహన ఉన్న వాళ్ళని, పేద ప్రజల కష్టాలు తెలిసి వాళ్ళని తీర్చాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళని, రాజకీయాలని వ్యాపారంగా కాక సేవగా భావించే యువతని రాజకీయాల్లో ప్రోత్సహించాలి. ఇప్పుడు మొన్న చూసుకుంటే కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ఉన్న డిఫరెన్స్ 5,46,316 ఓట్లు మాత్రమే. అది దాటితే బీజేపీ, బీఆర్ఎస్ వచ్చేది. సో మనం దాదాపు 15-20 లక్షల మంది యూత్ ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రెజర్ గ్రూప్ గా అయితే ఈ తెలంగాణ యూత్ ఫోర్స్ ఉండబోతుంది. ఖచ్చితంగా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తాం, మీరు యూత్ కి ఖచ్చితంగా మీరు కనీసం 20% అనే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి. సో మీ డిమాండ్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే రానున్న ఎలక్షన్స్లలో తెలంగాణ యూత్ ఫోర్స్ గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా గేమ్ చేంజర్ అండి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాము. లేదంటే మేమే స్వతంత్రంగా ఎక్కడన్నా ఆ యువతని నిలబెట్టి వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు ఇచ్చేలాగా మేమే ప్రచారం చేస్తాము. ఫైనాన్షియల్ కూడా చాలా మంది సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా గెలిపించడానికి ట్రై చేస్తాము. పార్టీల్లోకి చూడట్లేదు, యువత రాజకీయాల్లోకి రావాలి. 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఎక్కువ మంది యూత్ సమాజానికి ఉపయోగపడాలి, రావాలి. వాళ్ళని ఏ పార్టీ అయినా ప్రోత్సహించాలి, వాళ్ళకి తెలంగాణ యూత్ ఫోర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాం మనం. సో మీ సంకల్పం చూసుకుంటే ఈ లెక్క చిన్నదైతే కాదు, చాలా పెద్ద వ్యవస్థతో ముందుకు వస్తున్నారు అనమాట. ఖచ్చితంగా పెద్దదే అండి. అది ఆలోచన పెద్దదే. ఆచరణలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఒక ధైర్యంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాము. చూద్దాం ఫ్యూచర్ లో ఏమో. కార్యాచరణ పెద్దదైనప్పుడు ఆచరణలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న చిన్నవి కూడా కావు. ప్రెజర్స్ కూడా చాలా వస్తాయి, తట్టుకోలేస్తారు ఇవన్నీ. ప్రెజర్స్ ప్రతి దగ్గర ఉన్నాయండి. మా అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన తొలిక్షణం నుంచి జీవితంలో ప్రెజర్స్ వస్తూనే ఉంటాయి. వాటిని దాటుకొని మనం ముందుకు ఎలా వెళ్తామన్నదే లైఫ్ లో సక్సెస్ అవుతామా లేదని తెలుస్తుంది. మనం ఎవరు 100 ఏళ్ళు 200 ఏళ్ళు పుట్టడానికి రాలేదు. మన భారతీయుల సగటు ఆయుర్దాయం 60 నుంచి 70 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఈ 60 ఏళ్లలోనే సమాజానికి ఏదో చేసుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులైనా, ఒడిదుడుకులైనా ఏది ఎమ్మటే చేతిలోకి రాదు. దాంట్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి. అన్నింటినీ దాటుకొని ముందుకెళ్ళినప్పుడే
మనం చేయాలనుకున్నది చేస్తాం కాబట్టి అన్నిటికీ సిద్ధమయ్యే చేస్తున్నాం. ఎందుకనంటే మీలాంటి ఒక గొప్ప నాయకుడు, ఒక ఎడ్యుకేషనిస్ట్, అన్నిటి పర్పస్ మీద ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కనుక నడవడానికి చాలా మంది యూత్ కూడా ముందుకు వస్తారు. సో సార్ ఇప్పటిదాకా చాలా ఓపిక్గా, చాలా పీస్ఫుల్గా, చాలా క్లారిటీ ఇచ్చారు మాకు ప్రతి ఒక్క టాపిక్ మీద. సో ఫైనల్లీ మన ఖమ్మం జిల్లా నాయకుల గురించి, కొంతమంది గురించి మిమ్మల్ని ఒక మాటలో అడుగుతా, ర్యాపిడ్ ఫైర్. వాళ్ళ గురించి ఒక్క మాటలో మీరు సమాధానం చెప్పాలి. రైట్. ఓకే. సో స్టార్టింగ్ మీకు ఇష్టమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. నా ప్రాణం. ఫైటర్. తుమ్మల నాగేశ్వరరావు గారు. అభివృద్ధి ప్రదాత. బట్టి విక్రమార్క గారు. మేధావి. మువ్వా విజయబాబు గారు. విజయన్న శత్రువు కూడా మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. ఇంకా పువ్వాడ అజయ్ కుమార్. పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు కాదు, పువ్వాడ నాగేశ్వరరావు గారికి రుణపడి ఉన్నాను. ఓకే. సో ఈ చిన్న విషయం చెప్పాలి. ఎలా రుణపడి ఉన్నామంటే, అమ్మకి 2002 యాక్సిడెంట్ అయింది. వైరాలో జీప్ గుద్దింది, బైక్ మీద వెళ్తుంటే కాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, బ్లడ్ పోయి అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాము. ట్రీట్మెంట్ ఇక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవు, హైదరాబాద్ తీసుకెళ్ళాలి అన్న సమయంలో మమతా హాస్పిటల్ తీసుకెళ్ళాము. పువ్వాడ నాగేశ్వరరావు గారిని కలిసి ఇట్లా అని చెప్తే ఆయన ఇమీడియట్గా 10 మంది డాక్టర్ని మొత్తం దాన్ని అసైన్ చేసి, ఆమె నడవలేదేమో అనుకున్నాము, అంత నుజురుజైన కాల్ని బతికిచ్చి ఆ విషయంలో చాలా హెల్ప్ చేశారు. మంచి డాక్టర్లు పెట్టి కలిసినప్పుడు, అంటే మేము అప్పుడు సిపిఐ పార్టీ కాదు, ఏం కాదు, అజయ్ కుమార్ గారితో కానీ అంత సంబంధం లేదు. అయినా ఇట్లా వెళ్ళి ఇట్లా అనేసరికి రెస్పాండ్ అయ్యారు. అమ్మ ఇప్పుడు భూమి మీద నడుస్తుంది, మంచిగా ఆంపలాన్ చేస్తుందంటే ఖచ్చితంగా మమతా హాస్పిటల్ వల్లే. ఆ విషయంలో అయితే రుణపడి ఉన్నాను. తుమ్మూరు దయాకర్ రెడ్డి గారు. తుమ్మూరు దయాకర్ రెడ్డి గారు పొంగులేటి సైన్యానికి రథసారథి. ఓకే. ట్రబుల్ షూటర్, మా పెద్దన్నయ్య. సో ఫైనల్లీ మా టచ్ స్టూడియో పాడ్కాస్ట్ ద్వారా యూత్కి మీరు ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు? రైట్. ఈ టచ్ స్టూడియోస్ ద్వారా మన జిల్లా యూత్ కానీ రాష్ట్ర యూత్కి చెప్పేది ఒకటే, ప్రపంచంలో అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని మీరు డెవలప్ అయితే ఖచ్చితంగా మీ కుటుంబం బాగుపడుతుంది. దీంతోపాటు ఇప్పుడు మిమ్మల్ని చెడగొట్టడానికి డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్మార్ట్ ఫోన్ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, పోర్న్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, ఈ వాట్సాప్, టెలిగ్రామ్, వీటిని సమర్థవంతంగా వాడుకుంటే మీరు డెవలప్ అవుతారు. మీరు టైంపాస్ కోసం వాడితే మీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. సో బాగా చదవండి, చదివిన దాన్ని ఫ్యూచర్ ఉపయోగపడేలాగా చేసుకోండి. ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్ ద్వారా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఏ ఆశ లేదా ఏది లేనప్పుడు, నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు మన సంస్థను సంప్రదించండి, మనకు కాల్ చేయండి. మీకు ఒక కెరీర్ గైడెన్స్, నేనే కాదు, ఒక 50-60 మందితో, ఒక మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, కెరీర్ కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఎలా ఉండాలో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో రానున్న రోజుల్లో మీరు రైట్ చాయిస్ ద్వారా చాలా మందికి, ఇప్పుడు ఏదైతే మీరు అచీవ్ చేశారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, ఇంకా రానున్న రోజుల్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ, ఇప్పుడు మీరు ఏదైతే యూత్ పరంగా కూడా ఆలోచిస్తున్నారో ప్రతిదీ కూడా సక్సెస్ కావాలని మా ట్రస్ట్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాకేష్ గారు.